ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకి 2 విడతల బ్యాంకుల్లో జమ, ఆర్థిక శాఖ ఉత్తర్వులు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాల్లోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, అదేవిధంగా డిఆర్ పెండింగ్ బకాయిలను, పెన్షన్లను కూడా ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో అయితే నిన్న నుంచి ప్రారంభం కాగా తెలంగాణలో కూడా 2 లేదా 3 రోజుల్లో ప్రారంభమవుతుందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 2016 రూపాయలు, 4016 రూపాయలు తీసుకునే ఆసరా పెన్షన్ వాహులకు ఈ నెల ఆసరా పెన్షన్లు 30వ తేదీ వరకు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తారని పేర్కొనడం అయితే జరిగింది. పెరిగిన ఆసరా పెన్షన్లు ఏప్రిల్ నుంచి కానీ, మే నుంచి కానీ వచ్చే అవకాశం ఉంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఆసరా పెన్షన్లపైన అనుభవాలను వ్యక్తీకరించండి. మీకు ఎన్ని నెలల పెన్షన్లు పడ్డాయో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడానికి ప్రయత్నం అయితే చేయండి.